నమస్తే, వెల్కమ్ టు కెరియర్ స్టాంప్స్. నేను షీలా. ఇవాల్టితో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగిసిపోతుంది. చాలా మందికి సీట్స్ వచ్చేస్తూ ఉంటాయి, కానీ కొంతమంది సీట్స్ రాక బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనకు తెలియజేయడానికి సికింద్రాబాద్ సెంట్రల్ లో ఉన్న కాలేజ్ 100% ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ SVIT ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, అలాగే HOD ఆఫ్ CEC డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ DS రావు గారు మనతో పాటు ఉన్నారు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మీకు సీట్ రాలేదు, సీట్ రాకపోతే ఏం చేయాలి, SVIT లో వచ్చి వీళ్ళని కలిస్తే ఎటువంటి సూచనలు మీకు ఇస్తారు, ఆ డౌట్స్ గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే కాల్ చేసి మాట్లాడొచ్చు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారితో, అలాగే ప్రొఫెసర్ DS రావు గారితో మాట్లాడొచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీకున్న ఇస్రో, విప్రో అలాగే రిలయన్స్ అనుభవంతో ఇప్పటి ఇంజనీరింగ్ విద్యను చూసినప్పుడు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు మోస్ట్లీ మెరిట్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే చాలా నెంబర్ ఆఫ్ సీట్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, కానీ ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు కానీ ఇస్రోలో కానీ ఎక్కడైనా రెండు ప్రిన్సిపల్స్ చదువుకున్నప్పుడు మనం కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకొని సబ్జెక్ట్ ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 45-50 సబ్జెక్ట్స్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ కింద ఉపయోగపడతాయి. ఆ తర్వాత మన జాబ్లో సిన్సియర్గా మనం వర్క్ చేసి జాబ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అది గెయిన్ చేస్తే డెఫినెట్గా గ్రోత్ విల్ బి మోర్ అండ్ దెన్ వీ కెన్ ప్రొఫెషనల్లీ ప్రూవ్ అవర్ సెల్స్. ఓకే సార్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంది స్టూడెంట్స్ ని చూసారు, చాలా మంది ఫ్యాకల్టీస్ ని మీరు చూసారు. అసలు ఇంజనీరింగ్ విద్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం? ఓకే, సో ఒక 20 సంవత్సరాల ముందు కంపేర్ చేస్తే అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటరే లేదు. సో ఇట్ కేమ్ వెరీ రీసెంట్లీ. సో కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి వచ్చింది, సో మల్టీమీడియా ఒకటి అవైలబిలిటీ ఉంది. సో దీనివల్ల ఒకప్పుడు ఇంజనీరింగ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఇంజనీరింగ్ కాదు, ఈవెన్ లెర్నింగ్ ప్రాసెస్. సో బేసిక్ డిఫరెన్స్ ఏం చెప్తారంటే, మేము చదువుకునే రోజుల్లో మాకు ఏదైనా నేర్చుకోవాలి అంటే టీచరు ఒక టెక్స్ట్ బుక్, ఒక సబ్జెక్ట్ అంటే ఒక టీచర్ ఒక టెక్స్ట్ బుక్. సో మాకు ఆ టీచర్ సెంట్రిక్ అనేది ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది, పారాడైమ్ షిఫ్ట్ అంటారు. సో దాంట్లో స్టూడెంట్ సెంట్రిక్ అయిపోయింది. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంటే స్టూడెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే క్లాస్కి వెళ్ళి టీచర్ దగ్గర నేర్చుకోవచ్చు, లేదంటే ఒక టెక్స్ట్ బుక్లో కూడా అదే సబ్జెక్ట్లో 10 రకాల టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తనకి నచ్చిన విధంగా బుక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఐటీ దానివల్ల యూట్యూబ్ వచ్చింది. సో స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ప్రొఫెసర్స్ చెప్పే లెక్చర్స్ అదే సబ్జెక్ట్ వినొచ్చు వాళ్ళు టైం స్పేర్ చేసి. లేదు అంటే వేరే ఆప్షన్స్ దే కెన్ గో. అంటే ఇక్కడ స్టూడెంట్ సెంట్రిక్ అంటే అర్థం ఏంటంటే చాయిస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్. సో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. ఒకప్పుడు లేదు, ఒక టీచర్ వాజ్ అట్ ద సెంటర్. ఇప్పుడు టీచర్ ఇస్ నాట్ ఎట్ ద సెంటర్. స్టూడెంట్ కాలేజీకి వచ్చి క్లాస్లో కూర్చొని వినాలనుకుంటేనే టీచర్ పిక్చర్లోకి వస్తాడు. రానంత మాత్రాన సబ్జెక్ట్ నేర్చుకోవడం అని కాదు. సో ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో నేర్చుకుంటుండొచ్చు. సో అది స్టూడెంట్ తెలుసుకోవాల్సిన మేజర్ డిఫరెన్స్. స్టూడెంట్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే రైట్ సార్, మీరు చెప్పండి, మీ SVITలో ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టారు మీరు? SVITలో మాది ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటారు మేడం. అంటే జస్ట్ ఒక ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు వీ ఆల్సో గివ్ ప్రియారిటీ ఫర్ అదర్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ లైక్ లైఫ్ స్కిల్స్. అంటే సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేకుంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, తర్వాత స్టూడెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము గ్రూప్ డిస్కషన్స్ అని, తర్వాత సెమినార్స్ అని, గెస్ట్ లెక్చర్స్ అని, ఇలాగా వీ ట్రై టు గివ్ ఎన్ హోలిస్టిక్ అప్రోచ్ టు ద లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. కాలేజ్ డజంట్ మీన్ జస్ట్ క్లాస్ అండ్ టెక్స్ట్ బుక్. అపార్ట్ ఫ్రమ్ క్లాస్ అండ్ టెక్స్ట్ బుక్, there are so many other activities where students actively get involved and then they will get a satisfaction or fulfillment of their what is that studies at SVIT. ఓకే ఓకే
రైట్ సార్, మరి ఇప్పుడున్న విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఇంజనీరింగ్ విద్యకు చేసుకోవడానికి? అదే ఇందాక చెప్పాను కదమ్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్ వల్ల వాళ్ళకి ఈ మల్టీమీడియా రిసోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు మనం అందరం చూస్తూ ఉంటాం టీవీలో, ఈవెన్ ఇఫ్ ది స్టూడెంట్ ఈస్ నాట్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, స్టిల్ ఐఐఎన్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి అనుకుంటే ఏది ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్స్ కూడా ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది. ఇంటర్నెట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ రిసోర్స్ టుడే. సో స్టూడెంట్ కి ఆ అడాప్టబిలిటీ ఉండాలి. నాకు ఇది నేర్చుకోవాలి అని ఒక ప్లాన్ ప్రకారము సిస్టమేటిక్ గా ఏది ఎక్కడ దొరుకుతుంది, ఏది బాగుంది, ఏది నచ్చుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక డిఫరెంట్ సైకాలజీ ఉంటుంది. కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది చేసి నేర్చుకుంటారు. సో అన్నిటికీ దెర్ ఇస్ అవైలబిలిటీ టుడే. సో అందరినీ ఒకలాగా క్లాస్ లో కూర్చోబెట్టి తోమడం కాకుండా ఈ రోజుల్లో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు నేర్చుకునేలాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది స్టూడెంట్ తెలుసుకొని చేయాలి. సో తెలుసుకొని ఇఫ్ హి డస్ ఇట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ షైన్. బేసిక్. ఓకే రైట్ సార్, కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి చలపతిరావు గారు. చలపతిరావు గారు చెప్పండి. చలపతిరావు గారు మీ డౌట్ చెప్పండి. అది మా పాప ట్రిపుల్ అయిపోయిందండి. ఓకే చెప్పండి. అది ఇప్పుడు అది జాబ్ ఏం రాలేదు, ఖాళీగానే ఉంటుంది. దాని గురించి ట్రిపుల్ ఐటీ అయిపోయింది, జాబ్ ఏం రాలేదు, ఖాళీగా ఉంటుంది, ఏం చేయమంటారు ఇప్పుడు అని? అది ఏ బ్రాంచ్ అమ్మా? ఏం బ్రాంచ్? బ్రాంచ్ ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ వాళ్ళు స్పెషలైజేషన్ చేయించండి, ఎంటెక్ చేయించండి. ఎంటెక్ లో తనకి ఇష్టమైన స్పెషలైజేషన్ చేస్తే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో బీటెక్ లో రాకపోతే నిరాశపడాల్సిన అవసరం లేదు. సో ఎంటెక్ లో చేసుకుంటే షీల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. ఓకే ఓకే. గత 30 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ విద్య. స్టూడెంట్స్ మారుతూ ఉన్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. మరి విద్యలో ఎటువంటి మార్పులు వస్తాయని మీరు ఇప్పటివరకు ఎటువంటి మార్పులు గమనించారు? ఓకే, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ కింద అవుతుంది. మేము చదువుకునేటప్పుడు లిమిటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి. ఓకే, అడ్మిషన్స్ కూడా మెరిట్ మీద వచ్చేవి. అవునవును. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది, ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి చాలా మంది స్టూడెంట్స్ వెదర్ వాళ్ళు చేయగలరా చేయలేరా అనే ఇది కెపాసిటీ చూసుకోకుండా ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఏమిటంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి సబ్జెక్టులు ఉండిపోవడము, బ్యాక్లాగులు రావడము, లేకపోతే సెకండ్ క్లాసులు రావడము, ఇలా అవుతుంది. అంటే ఒక ఫోకస్ అంటూ లేకుండా ఇదయింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్స్ పెరిగిపోతున్నారు, కానీ స్కిల్ ఉన్న వాళ్ళు లేకపోతే రెడీలీ ఎంప్లాయబుల్ స్టూడెంట్స్ చాలా తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం మనం. సీరియస్గా ఇన్స్పెక్షన్లు చేయడము, దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఒక తోవలోకి వస్తుంది అనిపిస్తుంది. సో సార్ చెప్పినట్టుగానే క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా ఇంజనీర్స్ ని తయారు చేయగలమంటారా? అసలు అంటే క్లాస్ రూమ్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ కి ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ప్రాబ్లం ఇచ్చి ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కోగలడా లేడా అనేది టీచర్ తెలుసుకోగలుగుతాడు. కాకపోతే క్లాస్ రూమ్ టీచింగ్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఐడియల్ గా ఉంటాయి. అంటే దాంట్లో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ యాడ్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు తీసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే బస్ ఎక్కి వెళ్తామని చెప్తాడు. కానీ బస్ ఎక్కినప్పుడు ఎక్కగానే పిక్ పాకెటర్ కొట్టేస్తే డబ్బులు, అది రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏం చేయాలి అని తెలియదు. సో అపార్ట్ ఫ్రమ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్, స్టూడెంట్ ని రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్స్పోజ్ చేయాలి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో. సో అది ప్రాజెక్ట్ వర్క్ ద్వారా వస్తుంది వాళ్ళకి. సో దాంట్లో అనుకోని ప్రాబ్లమ్స్, ఇంతకుముందు తెలియని సిచ్యుయేషన్స్ లో స్టూడెంట్ ఫేస్ చేస్తాడు. ఎన్ని ఎక్కువ ఫేస్ చేస్తే రియల్ వరల్డ్ లోకి వచ్చినప్పుడు అంత తక్కువ షాక్ కి లోన్ అవుతాడు. సో అది మెయిన్ ఇక్కడ. సో అందరూ ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే థియరీ నేర్చుకుని వస్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూస్. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఎంత ఎక్కువ రియల్ వరల్డ్ కి కాలేజీలో ఎక్స్పోజ్ చేస్తే అంత తక్కువ రిస్క్ తోటి ఎక్కువ నేర్చుకుంటాడు. రియల్ వరల్డ్ లో మిస్టేక్స్ చేస్తే రిస్క్ విల్ బి వెరీ హై. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. ప్రాక్టీస్ కంపల్సరీ. ప్రాక్టికల్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంజనీర్. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు సార్, రవీందర్ గారు. రవీందర్ గారు చెప్పండి.
అదే నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు కదా, ఇప్పుడు వికలాంగులకు ఈ మన కార్పొరేట్ కంపెనీలలో జాబ్స్ వస్తాయా? గ్యారంటీ ఉందా మన SVITలో? ఓకే, అది గ్యారంటీ అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ కోటా అంటూ ఏముండదండి. గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకి 3% కోటా ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడాను కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉన్నది. ఆ స్కీమ్లో కూడా చాలామంది వికలాంగులకి అంటే వాళ్ళు ఆర్గనైజేషన్కి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలరు అనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేస్తారండి. ఓకే సార్, నీరజ్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. నీరజ్ గారు, మీ డౌట్ ఏంటండి? నీరజ్ గారు, మీ డౌట్ చెప్పండి, టీవీ చూడొద్దు. హలో నమస్తే అండి. నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీరు టీవీ చూడకుండా డౌట్ చెప్పండి. హలో నమస్తే అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. హలో చెప్పండి వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నమస్తే. చెప్పండి. అది ఇప్పుడు నేను కిడ్స్ వరంగల్ లో వచ్చిందండి సీట్. నేను ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం బెస్టా లేకపోతే ఈసీ తీసుకోవడం బెస్టా, దాని గురించి అండి డౌట్ అండి. అది మీ చాయిస్ అండి. అది మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం బెస్టా లేకపోతే ఈసీ తీసుకోవడం బెస్టా, దాని గురించి అండి డౌట్ అండి. మీ చాయిస్ తీసుకోండి. సిఎస్సి, ఈసీ. ఇప్పుడు స్పెషలైజేషన్, ఇప్పుడు యాక్చువల్ గా ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే బాగా గ్రోత్ ఉందా? ఎంఎస్ లో స్పెషలైజేషన్ చేసిన తప్పకుండా రెండిటికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ చాయిసే మెయిన్. ఎందుకంటే ఇంట్రెస్ట్తో చదవాలి. మీరు ఇంట్రెస్ట్తో చదవాలంటే మీకు ఇష్టమైనది చదివితేనే ఇంట్రెస్ట్తో చదువుతారు. రైట్. కరీంనగర్ నుంచి రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. అటానమస్ కాలేజ్ క్లియర్ గా చెప్పండి, మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు. అటానమస్ కాలేజ్ జిఐటి కాలేజ్ తీయడం సార్. తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఆటోనమస్ కాలేజ్ కి కొంత వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తారు. కోర్సెస్ గానీ, సిలబస్ లో ఫ్లెక్సిబిలిటీ గానీ, ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం గానీ, ఇవన్నీ వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. సో యూనివర్సిటీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. బట్ దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ వాళ్ళకి. అదర్వైజ్ దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పరిశోధకులు ఉన్నారు, గుడ్ స్టోరేజ్ ఉంది ఫ్యాకల్టీస్ది. మరి ఇంతమంది ఉన్నప్పుడు మీరు SVIT ఎలా దాన్ని ఎదుర్కోగలుగుతోంది? మేము మా ఏమిటి ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం మేడం. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ ఎకడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, ఇవన్నీ చూసి దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. అది అయిన తర్వాత ఏం చేస్తామంటే వీ విల్ కాల్ దెమ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ వేర్ వీ కెన్ రియల్లీ అసెస్ ది డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది మాకు ఇంటర్వ్యూలో తెలుస్తుంది. టీచింగ్లో ఈ రెండు సరిపోవు. టీచింగ్లో మెయిన్లీ ఏమిటంటే దే షుడ్ బి ఏబుల్ టు డెలివర్ the message to the students. Students should be in a position to receive it and understand it. So క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో తీసుకెళ్లి వాళ్ళకి కొంతసేపు పాఠం చెప్పమని చెప్తాం. అప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఎలా అవుతున్నారు, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ఏమిటి, తర్వాత స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారా లేదా క్లాసులోని, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్ అండ్ రెమ్యునరేషన్ కూడా it depends on their experience and their skills. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని మేము సెలక్షన్ చేస్తూ ఉంటామండి స్టాఫ్ని. అది టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, లేకుంటే టెక్నికల్ స్టాఫ్ అవ్వచ్చు, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా మేము అలా చేస్తాం. ఓకే రైట్ సార్. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు, హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. రైట్ సార్, కాలర్ కట్ అయినట్టున్నారు. ఇప్పుడు ఒక మంచి ఇంజనీర్ని తయారు చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉండే మంచిదని అంటారు, లేకపోతే తల్లిదండ్రుల పాత్ర ఉండాల్సిన అవసరం లేదు, ఇంజనీర్ వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్ అని అంటారా? లేదమ్మా, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మన
కంట్రీలో అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ అకాడమిక్స్కి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం. అంటే క్లాస్లో ఫస్ట్ రావాలి, ఫస్ట్ వస్తేనే స్టూడెంట్, లేకపోతే అసలు కాదు. అట్లాగే ఇంటర్లో రావాలి, చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేయడము, అసలు ఛాన్సే ఇవ్వము స్టూడెంట్కి వాళ్ళ సొంత పొటెన్షియల్ ఏంటి తెలుసుకోవడానికి. అలా కాకుండా పేరెంట్స్ 2 థింగ్స్ చేయాలి. ఒకటేంటంటే వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది అన్కండిషనల్ అని చెప్పాలి. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాను. నువ్వు చదివినా చదవకపోయినా నీకు ధ్యేయం అంటూ ఉండి కష్టపడితే కనుక కష్టపడడానికి వీ విల్ గివ్ యూ ఇంపార్టెన్స్. కానీ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇవి తెలుసుకొని వాళ్ళు కష్టపడుతున్నారా లేకపోతే వేరే రీజన్ వల్ల అవుతున్నారని సపోర్టివ్గా ఉండాలి ఒకటి. అండ్ ఇంజనీర్ కావాలి అంటే మనం ఎనీ ఫేమస్ ఇంజనీర్ తీసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాల ఎవరు కూడా. సో ఫెయిల్యూర్స్ మ్యాక్సిమం ఉంటాయి. సో మొన్ననే మన భారతరత్న అబ్దుల్ కలాం గారి కొటేషన్ ఒకటి చూస్తే ఫెయిల్ కి నిర్వచనం చెప్పారు ఆయన, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని. అంటే ఫెయిల్ అంటే నేను చెప్పేది 10th ఇంటర్ ఫెయిల్ అని కాదు, ఒక అటెంప్ట్ లో ఫెయిల్ అవ్వడం. సో స్టూడెంట్ కి ఏం చెప్పాలంటే నువ్వు మాక్సిమం నంబర్ ఆఫ్ ట్రయల్స్ చేయాలి బిఫోర్ ది మెయిన్ ట్రయల్, లైక్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో పబ్లిక్ ఎగ్జామ్ కన్నా ముందు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే అన్ని ఎక్కువ సార్లు ఫెయిల్ కావాలి. ఫెయిల్ ఇన్ ది అటెంప్ట్స్, దానిలో మన మిస్టేక్స్ తెలుస్తాయి. తెలిసినప్పుడు యాక్చువల్ సీరియస్ సిట్యుయేషన్ లో వీ విల్ నాట్ ఫెయిల్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ హి హస్ సెడ్. సో కీప్ ట్రైయింగ్. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ అనేవి కాలేజ్ డేస్ లో ఎంత ఎక్కువ చేస్తే వాళ్ళు అంత ఎక్కువ సార్లు మిస్టేక్స్ అవుతాయి, ఫెయిల్ అవుతారు. సో వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని దే విల్ బికమ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. సంబడి మేడ్ ఎ వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఎక్స్పర్ట్ అంటే ఎవరు అంటే ఇంకేం మిస్టేక్స్ లేవు చేయడానికి, అన్ని మిస్టేక్స్ చేసేసాడు ఆయన. సో దట్ ఈస్ అన్ ఎక్స్పర్ట్. రైట్ సార్. కాలర్ ఉన్నారు హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్, వింటున్నారు. మేడం నాకు సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుంది మేడం. అయితే సివిల్ ఇంజనీరింగ్ లో ప్లేస్మెంట్స్ లేవని అంటున్నారు. అంటే ప్లేస్మెంట్స్ తక్కువగా ఉంటాయి. అంటే ప్లేస్మెంట్స్ ఎప్పుడు వస్తాయి? బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా చేయాలా, ఇంకా ఎక్స్పీరియన్స్ చేసుకోవాలా? ఇప్పుడు అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఇండియా నిండా కూడాను బోల్డ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు రన్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక రోజులో 2 రోజుల్లో అయిపోయి కాదండి, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ప్లేస్మెంట్స్ అనేవి డెఫినెట్గా వస్తున్నాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఇన్ వెరీ మచ్ డిమాండ్ నౌ. సో అందువల్ల మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎంటెక్ చేసిన అవసరం కూడా ఉండదు. బీటెక్ తర్వాతే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే సార్. మరి మీ ఎస్విఐటిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మీరు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఎస్విఐటిలో చెప్పారు స్టూడెంట్, మాది మెయిన్గా స్టూడెంట్ కాన్సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. See, our most of our concern is about how to bring up a student in a holistic way. So ఈ విధంగా తీసుకుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫెసిలిటీస్ చూస్తే we have a big auditorium which can accommodate 2,500 people, where regularly we will conduct cultural programs and almost students, faculty, teaching staff, non-teaching staff will be getting involved. మాకు అలాగే పెద్ద ఇది కూడా ఉన్నది మేడం, గ్రౌండ్, where they can play all sorts of games including cricket, volleyball and everything. సో అలాగే ఇప్పుడు గెస్ట్ లెక్చర్స్ అని మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ నుండి ఎక్స్పర్ట్స్ని పిలిచి గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడము, తర్వాత ఇంటర్నల్గా క్లాసుల్లో డిబేట్స్ అని, సెమినార్స్ అని, ఇటువంటివన్నీ కూడా వీ విల్ బి ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్. ఓకే ఓకే. సో దట్స్ వాట్ వీ డూ ఎట్ ఎస్విఐటి. ఓకే సార్. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు అప్పట్లో అయితే మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకే ఇంజనీరింగ్ సీట్ వచ్చేది, కానీ ఇప్పుడు అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. మరి తల్లిదండ్రుల పాత్ర, వాళ్ళు ఒక మంచి ఇంజనీర్గా కావడానికి ఎంతవరకు అయితే తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం అని అంటున్నారో, అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ నేను మంచి ఇంజనీర్ని కావాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగా ఉండాలి అని అంటే తన బాధ్యత ఏంటి, ఏం చెయ్యాలంటారు? ఓకే. సో రెండమ్మా, ఒకటేంటంటే జనరల్గా ఈ వయసులో ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండదు. సో అందువల్ల ఒక ఈజీ మెథడ్ ఏంటంటే నేను ఫాలో అయింది, ఒక రోల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ ఫీల్డ్లో బాగా సక్సెస్ సాధించిన ఒక గొప్ప వ్యక్తిని మనం రోజు గమనిస్తూ ఉండాలి. అంటే న్యూస్ పేపర్స్లో కానివ్వండి, తెలిసిన పర్సన్ అయితే మాట్లాడడము, మెయిల్స్, ఇట్లాగా అతనితోటి పరిచయం బాగా పెట్టుకొని
నేను కూడా అదే బ్రాంచ్ ఇంజనీర్ని కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు. తెలియని వాళ్ళైతే న్యూస్ పేపర్స్ ఫాలో కావాలి. ఫాలో అయితే ఏమవుతుందంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తాం. సో అందువల్ల ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో నేను కూడా కష్టపడితే ఆ లెవెల్కి వెళ్ళగలను అనే ఒక ధైర్యం వస్తుంది. సో అది స్టూడెంట్స్ చేయాలి. అండ్ సెకండ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ అంటే రిస్క్ తీసుకోవాలి. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు రిజల్ట్ గురించి పట్టించుకోకుండా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి అవసరమైన రిస్క్లన్నీ తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కష్ట సుఖాలు తెలుస్తాయి. సో రియల్ సిచ్యుయేషన్లో చాలా టఫ్ అయిపోతారు. సో దే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యుయేషన్. సో వాళ్ళ వే ఆఫ్ టాకింగే మారిపోతుంది. భయంగా కొంతమంది కాలర్స్ చెప్తూ ఉంటారు, నాకు చేస్తే జాబ్ వస్తుందా? ఏంటి జాబ్ వచ్చేది? సబ్జెక్ట్ వస్తే జాబ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ వస్తుంది. కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి మనోజ్ గారు. మనోజ్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం అక్కడ ఎస్విఐటీలో ట్రిబుల్ పెట్టలేదు మేడం. ఎస్విఐటీలో ట్రిబుల్ పెట్టలేదా మేడం? ట్రిబుల్ లేదండి, ఎస్విఐటీలో ట్రిబుల్ లేదండి. మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్. ఓకే సార్. ఒకవేళ సిఎస్సి ఫీజు ఎంత ఉంటుంది సార్? ఏమండి? ఫీజు సార్ మాకు వెబ్సైట్ లో సిఎస్ కి ఫీజు ఎంత ఉంటుంది అని అడుగుతాను. ఫీజు మాది కమిటీ, ఏఎఫ్ఆర్సి కమిటీ రికమెండ్ చేసిన ఫీజే 55,000 రూపీస్ అండి పెర్ యానం. అది ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి. ఓకే సార్. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ రాలేరు, కొంతమంది ర్యాంక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. మరి వాళ్ళకి ఎస్విఐటీలో ఎటువంటి శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏ క్లాస్లోనైనా సరే స్ట్రాంగ్ స్టూడెంట్స్, వీక్ స్టూడెంట్స్, మీడియం స్టూడెంట్స్ ఉంటారు. అవును. సో వీళ్ళకి మేము ఏం చేస్తామంటే ఎక్స్ట్రా స్పెషల్ క్లాసులు వాళ్ళకి కావాలంటే చెప్తాము, లేదంటే డౌట్స్ క్లియర్ఫై చేస్తాము. తర్వాత ఈవెన్ వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా we will target different companies based on their capability. So ఈ విధంగా ఏంటంటే at every stage they are encouraged to depending on their capability. So nobody will be depressed. Okay. So that is our motto. Okay. అంటే వాళ్ళకి కావాల్సిన సెపరేట్ క్లాసెస్, సెపరేట్ గా ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ బూస్టప్ ఇస్తూ ఉన్నారు. ట్యూటోరియల్ క్లాసెస్ అటువంటివన్నీ కూడాను we will try to give. మరి ఎలా అయితే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారో అదే విధంగా మంచి స్టూడెంట్స్ కి అలాగే మంచి ఫ్యాకల్టీస్ కి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఎస్విఐటి నుంచి? ఎస్విఐటిలో రకరకాల ప్రోత్సాహాలు ఉంటాయండి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని కానీ, లేకుంటే అకాడమిక్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ రికగ్నైజ్ టాలెంట్ చేసి ప్రైజెస్ ఇవ్వడము, లేదంటే వాళ్ళని సెమినార్స్ కానీ కాన్ఫరెన్స్లకు కానీ పంపించడము, ఇలా రకరకాల యాక్టివిటీస్లోని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. అలాగే ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి పంపిస్తాం. తర్వాత ఎక్కడైనా కాన్ఫరెన్స్లో అవి ఉంటే పేపర్లు అవి రాయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. అండ్ వీ ఆల్మోస్ట్ పే ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఫర్ దట్. ఓకే ఓకే. అండ్ అవి కూడా వాళ్ళ యాన్యువల్ అప్రైజర్స్లో కౌంట్ అవుతాయి. సో ఈ విధంగా ఏంటంటే అన్ని విధాలా కూడా we will try to encourage both students and the faculty కూడా. ఓకే సార్. ఈస్ట్ గోదావరి నుంచి శ్రీను గారు ఉన్నారు. శ్రీను గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే ఇంజనీరింగ్ బాగా చదువుతున్నాడు, ఇంజనీరింగ్ జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఏ కాలేజ్ జాయిన్ చేస్తే మంచిదని తెలుసుకున్నాం. కాల్ చేస్తాం. ఏ కాలేజ్ అయితే బాగుంటుంది జాయిన్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీకు ఆప్షన్స్ పెట్టుంటారు కదా, సో మరి వచ్చే ఏదో ఒకటే వస్తుంది మీకు. మీరు చాయిసెస్ ఇచ్చారు, రేపు తెలుస్తుంది మీకు ఎక్కడొచ్చింది అనేది. లేదు అంటే కేటగిరీ బి సీట్ మీరు మీకు ఏది కన్వీనియంట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడ ఉంటారు? రాజమండ్రి. మరి ఏపీ కదండి మీరు? హైదరాబాద్ లో చదివిస్తారా? కాదు, మీ అబ్బాయిని హైదరాబాద్ లో చదివిస్తారా? హైదరాబాద్ అదే చెప్తే అంటే కాలేజీ ఏదైనా మంచిదంటే జాయిన్ చేయాలి. అదే అంటే హైదరాబాద్ లో చదివించాలంటే ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మా కాలేజ్కి రండి, మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో వచ్చిన తర్వాత మీకు వేరే కాలేజెస్ అవి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది తెలుసుకొని మీరు కమింగ్ 1 or 2 weeks లో ప్రాపర్ డెసిషన్ తీసుకోవచ్చు. అయితే కేటగిరీ బీకే వీలవుతుంది అది. అండ్ మీ అబ్బాయి ఎక్కడ రాశాడో ఎగ్జామ్ మాకు తెలీదు. అది ఓకే, కాకినాడ. ఓకే.
సో మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి కలవమని చెప్పండి, మేము డీటెయిల్స్ ఇస్తాము, తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. మా ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది నా వెనకాల, అది నోట్ చేసుకోండి, మళ్ళీ కాల్ చేయండి. ఓకే సార్, ఇంకా ఫైనల్గా ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహకం ఎంత ఉండాలి, అలాగే స్టూడెంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ప్రణాళిక వాళ్ళకు ఉంటే వాళ్ళు మంచి ఇంజనీర్గా కాగలరు అనే దాని గురించి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు మీరు? ఒకటి ఏంటంటే పేరెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అంటే ఒక డిసిప్లిన్డ్ ఇండివిజువల్ లాగా. చాలా టూ మెనీ కన్స్ట్రెంట్స్, టూ మెనీ రెగ్యులేషన్స్, టూ మచ్ ప్రెషర్ అనేది ఉండకూడదు. ప్రెషర్ అనేది ఇండైరెక్ట్ గా ఉండాలి, పనిలోనే కనిపించాలి ప్రెషర్. సో కానీ మార్క్స్, ర్యాంక్స్ ప్రెషర్లో పిల్లలు వాళ్ళు ఏదైతే ఇష్టమో అది చేయట్లేదు వాళ్ళు. సో వేరాజ్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఇంజనీరింగ్ అనేది పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళు, బికాజ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ దేర్. ఇక్కడ మనము ఫైనాన్స్ చేసి చదివిస్తున్నాం పిల్లల్ని, అందువల్ల కొంతమందికి దాని వాల్యూ తెలియట్లేదు. అంటే పేరెంట్స్ పే చేస్తున్నారు కాబట్టి వాల్యూ తెలియట్లేదు. అదే నేను కష్టపడి సంపాదించి జీతం కట్టాను అనుకోండి, ఒక ప్రొఫెసర్ క్లాస్కి రాకపోతే ఆ పీరియడ్కి ఫీజు రిటర్న్ చేయమనే కేసెస్ కూడా ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో. సో మా దగ్గర అలా ఉండదు. సో అదొకటి. తర్వాత వాళ్ళు ఈ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్రాక్టికల్ వర్క్ బాగా చేయాలి. సో అంటే సింపుల్గా చెప్పడం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పిల్లాడు ఏదైనా ఒక సుత్తి మేకు తీసుకొని ఎక్కడైనా కొడుతుంటే అందరు పరిగెత్తుకు వచ్చేస్తారు, నాయనమ్మ తాత అందరూ వచ్చేసి ముట్టుకోదు లాగేస్తారు. అలా ఉండదు. సో ఫారెన్ లో ఎలా ఉంటదంటే ఫాదర్ వచ్చి అట్లీస్ట్ వీడికి ఇదేదో ఇంట్రెస్ట్ ఉందని చూపిస్తాడు, ఎలా వేలు నొప్పి పెట్టకుండా ఎలా చేయాలి అని నేర్పిస్తారు. కన్స్ట్రక్టివ్ గ్రోత్ అనమాట అది బేసిక్. అట్లా స్లైట్ చేంజెస్ రావాలి మన దీంట్లో. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, SVIT కాలేజ్లో విద్యార్థులకు ప్రొఫెసర్స్ కి మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. 100% ప్లేస్మెంట్ కూడా ఉంది ఈ కాలేజ్లో. మరి ఎవరైతే కౌన్సిలింగ్ అయిపోయింది, మాకు ఏ కాలేజ్లో కూడా సీట్ రాలేదు అని బాధపడుతూ ఉన్నారో ఆ విద్యార్థులు ఒక్కసారి వచ్చి SVIT కాలేజ్ ప్రిన్సిపల్ ని కానీ అలాగే ప్రొఫెసర్స్ ని కానీ కలిస్తే మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. నమస్తే. ఆరోగ్యకరమైన ఆనందమయ జీవితానికి ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంతో ఆరంభం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వాస్తు ప్రకారం లేఅవుట్, విశాలమైన 40 అడుగుల రోడ్డు, సువిశాలమైన ఆట స్థలాలు, అందమైన పార్కులతో అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన కపిల్ హోమ్ వెంచర్స్ మీ అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి. ఈ రోజు ప్లాట్ కొనాలని మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక వరం. కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. ప్రకృతి సేద్యంలో పురుగు మందుల నివారణ ఎలా? చీడపీడలను హరిస్తున్న మీనామృతం. మీనామృతం తయారీ, వాడకం ఎలా? వివరాలు సాయంత్రం 6:30 నేల తల్లిలో. హన్స్ ఇండియా ఇంగ్లీష్ డైలీ. ప్రవాహం లాంటి ప్రసంగం. ఊపు తెచ్చే ఉపన్యాసం. శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి ఒక్క మాట కదిలిస్తుంది. ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు. 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. లీడర్ మస్ట్ హావ్ కరేజ్ టు టేక్ డిసిషన్. HMTV కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వక్త. ఫోన్ నంబర్ 9553586062.